క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనమును మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో నేను చివరి భాగాన్ని ధ్యానం చేసి ఆ తర్వాత పైనున్న అంశాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి భాగము సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అన్న మాటను చూద్దాం. జీవగ్రంథంలో నిన్నటి దినానే జ్ఞాపకం చేశాను. దేవునికి నచ్చని అంశము, దేవుడు మెచ్చని అంశము, ఇష్టపడని అంశంలో 2 ప్రధానమైనవి. ఒకటి ఈ సనుగు కొనుట, గ్రంబ్లింగ్ అంటారు. గాంగాస్మస్ అని గ్రీకు పదం, GONGUSMOS, గాంగాస్మస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అదేంటి అని అంటే నెగిటివిటీగా సనుగుకోవటం, అంటే కైండ్ ఆఫ్ కంప్లైంట్ ఇవ్వటం, సనుగుకోవటము అన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. జీవగ్రంథంలో అనేక పర్యాయాలు వీటిని గురించి మనము చూస్తాం. యేసు ప్రభువారు చెప్పిన ఉపవాలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన వాడికి ఒకటే పేమెంట్, చివరిలో 1 గంట చేసిన వాడికి ఒకటే పేమెంట్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు సనుగు కొన్నారు అని మనం చూస్తాం. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారి విషయంలో సనుగుకున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి, నీవు సుంకపు గుత్తేదారులతోనూ పాపులతో కలిసి తినుచు త్రాగుచూ ఉంటావేంటి అన్న అప్పుడు సనుగుకున్నట్టుగా, గొనుగుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే యోహాను సువార్తలో కూడా చూస్తాం. శిష్యులు, ఆయనకి 12 మంది కాక ఆయన వెంబడించిన చాలామంది శిష్యులు, యేసు ప్రభువారు నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నిత్య జీవవారసుడు, నేను వారిని అంత్యదినమందు లేపుతాను అన్న మాటలు మాట్లాడినప్పుడు 53వ వచనంలో కొంతమంది సనుగుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10:10లో కూడా మనం చూస్తాం సనుగుకున్నట్టుగా. సో సనుగుకోవటం అన్నది దేవుడికి ఇష్టం ఉండదు. అలా ఎవరు సనుగుకుంటారు అన్నది రేపు రానున్న రోజుల్లో ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే సనుగుకోవటం అన్నది మంచి బుద్ధి కాదు. అలాగే సంశయములను మాని, సంశయములు అన్నప్పుడు అనుమానము అని కూడా అనొచ్చు. దేవుని పనుల విషయంలో అనుమానించటం, నెగిటివిటీ, దేవుడి కార్యాలకు అనుమానం. పాజిటివ్గా సపోజ్ మనం ఉదాహరణ చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు, అయ్యా ఇది నాకు ఎట్లా తెలుస్తుంది అయ్యా అన్నప్పుడు అది వేరు. ఎందుకంటే దేవుణ్ణి ఏదో డౌట్ పడాలని కాదు, కానీ తెలుసుకోవాలన్న ఆశతో నాకు ఇది ఎలా తెలుస్తుంది అయ్యా అంటాడు. అలాగే గాబ్రియేలు దూత వచ్చి
మరియతో చెప్పినప్పుడు ఇది నేను ఏ పురుషుడిని ఎరగను కదా, నాకెలా సాధ్యము. అదేంటంటే యాక్సెప్టబుల్ క్వశ్చన్స్, డౌటింగ్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కొన్ని ఉంటాయి తెలిసి కూడా అనుమానించటాలు. అదే ఉదాహరణకి ఇప్పుడు చెప్పాను, గాబ్రియేలు దూత వచ్చి మరియతో చెప్పినప్పుడేమో మరియ ఎక్స్ప్రెస్ చేసిన డౌట్కి దేవుడు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే అట్లాంటిది జరగలేదు, ఫస్ట్ ఆఫ్ హిస్ కైండ్. పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ గర్భం ధరించడం అన్నది, అందులో చిన్నపిల్ల యవనంలో ఉంది, ఆల్రెడీ ఇంకొకరికి ప్రదానం చేయబడింది. కాబట్టి నీవు గర్భవతి కుమారునికి అంటావు అన్నప్పుడు కైండ్ ఆఫ్ భయంతో వచ్చిన ఒక సంశయం, అది యాక్సెప్టబుల్. అదే సందర్భంలో జక్కరియా అన్న యాజకుడు ఉంటాడు. ఎలిజబెత్ నీ భార్య కుమారుని కనిద్ది అన్నప్పుడు ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు దేవుడు అతను నోరు మూపించాడు బిడ్డ పుట్టేదాకా. ఇక్కడ డౌట్ ఉంది, అక్కడ డౌట్ ఉంది, కానీ ఇక్కడేమో యాక్సెప్ట్ చేసాడు, అక్కడేమో నోరు మూసాడు. కారణం ఏంటంటే పెద్దోడు, యాజకుడు, అనుభవం ఉండి దేవుని కార్యాలు తెలిసి అబ్రహాము ఇస్సాకు విషయంలో దేవుడు చేసిన కార్యాలు చదువుకొని కూడా సంశయము వ్యక్తం చేయటము, అనుమానాలు వ్యక్తం చేయటము, దేవుని కార్యాలను డౌట్ పడటము అన్నది దేవుని దృష్టికి ఒక నచ్చని పని, సంశయములు. అందుకే దేవుడు వాటిని అన్నిటిని మాని సమస్తమును చేయడి అంటున్నాడు. సో క్రైస్తవుల్లో కూడా అయ్యే సనుగుకోటాలు, కంప్లైంట్లు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, వీటితోనే కాలయాపన జరుగుతుంది. అలాగే సంశయాలు, అనుమానాలు, దేవుని కార్యాలు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో నేటి సంఘాలు ఉన్నాయి. వీటిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. వక్ర ప్రజలు, మూర్ఖ సంతానము అట్లాంటివి చేస్తాయి, మీరు చేయకూడదు అన్నది ఈ వాక్యం యొక్క సారం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.